మీకు తొందరలో పెళ్ళి అవ్వబోతుంది అని విన్నాను. ఇది రియలా? ఎవడు చెప్పాడు ఏదో మొన్న యూట్యూబ్ లోనే న్యూస్ ఛానల్లో జ్యోతికి మళ్ళీ పెళ్లి అవ్వబోతుందని, కానీ ఏంటి నిజమేనా అనిపించింది. ఏంటి ఇది రియలా ఫేకా? ఏది మన శ్రీకాంత్ అయ్యంగర్ గారిదా? సంథింగ్ ఎవరితోనో హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. అసలు ఆయన హీఈస్ ఆల్వేస్ మై గుడ్ ఫ్రెండ్. యాక్చువల్గా పోస్ట్ ఏంటంటే లైక్ ఐ వెంట్ ఫర్ ఎ బర్త్డే పార్టీ. ఆయన ఇంట్లో బర్త్డే పార్టీ ఎవరితో జరిగితే వెళ్తే హీ వాజ్ ట్రైంగ్ టు నెరేట్ మీ, హీఈస్ ట్రైంగ్ టు డైరెక్ట్ ఫిల్మ్ అనమాట. అండ్ హీ వాజ్ నెరేటింగ్ మీ మై క్యారెక్టర్ విచ్ ఐ రియలీ లైక్డ్. హీ కేమ్ ఆల్సో యాజ్ అన్ ఏడీ కదా, ఆర్జీవి గారి దగ్గర ఏడీగా ఉండేవారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఒకటే క్లాసు ఒకటే స్కూల్ అంతా. హీ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మీ దట్ అండ్ హౌ ప్రొఫెషనల్ హీ ఈస్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ మీ ద క్యారెక్టర్ అండ్ ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్. అండ్ దెన్ నేను చెప్పాను ఐ రియలీ లవ్ దిస్ క్యారెక్టర్, కెన్ ఐ కిస్ యూ ఓవర్ హియర్ అంటే యా అని చెప్పేసి ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ మూమెంట్ అని చెప్పేసి అన్నాడు. క్యాప్చర్ చేసిండు. దెన్ ఐ వాంట్ పోస్ట్ దిస్ అని చెప్పేసి ఏదో పోస్ట్ చేసిండు. గాడ్స్ ఆఫ్ యూర్స్ వాంట్స్ us టు గెట్ మ్యారీడ్ అని చెప్పేసి ఏదో పోస్ట్ చేసిండు. ఇంకా అయిపోయింది కథం స్టోరీ. అసలు మామూలు ట్రోల్ వెళ్ళలేదు. నరేష్ గారు పవిత్ర గారు టైప్ లో ఇంకో జంట అని చెప్పేసి మామూలు ట్రోల్స్ కాదు. అసలు ఏం చేశానని నేను ఎంతమంది అయ్యా నన్ను పెళ్లి చేసుకుంటారు బాబోయ్. నాకు నేనే ఇంకా అనుకున్నా స్వయంవరం ప్రకటించేస్తాను నేను, ఇంకా నాకు లాభం లేదు, ఎవరో నాకు ఇప్పుడు కావాలి. ఇన్ని రోజులు నాకు ఆ పెళ్లి థాట్ రాలేదు, బట్ ఇప్పుడైతే మీరు ఇప్పుడు పెళ్లి ఫీలింగ్స్ తెప్పించారు అలా అనుకున్నా. పెళ్లి ఫీలింగ్స్ తెప్పించారు నాకు, ఇప్పుడు పెళ్లి అర్జెంట్ గా కావాలని చెప్పేసి అనుకున్నాను. అయితే అదంతా ఫేక్, రియల్ కాదు. హీ ఈస్ మై గుడ్ ఫ్రెండ్. తొందరలో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏదైనా ఉందా మీకు? ఉంది, డెఫినెట్ గా. అవునా? ఐ నీడ్ ఎ కంపానియన్ ఇన్ లైఫ్, బట్ ఐ యామ్ వెరీ చూజీ ఇన్ దట్. ఎలాంటి వాళ్ళు మీకు హస్బెండ్ గా కావాలనుకుంటున్నారు? నాకు రాబోయే హస్బెండ్ నన్ను చూసుకోవాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, నన్ను ప్రిన్సెస్ లెక్క చూసుకోవాలి. చాలు. జ్యోతకని చేసుకోవాలంటే జ్యోతక కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు కూడా మీరు తీర్చుకుంటే పెళ్లి చేసుకోవాలి. బాధ్యతలు, అప్పులు, ఇంకేం వస్తారు అయితే? ఇంకెవరు రారన్న అప్పులు అన్నాక ఇంక రారు. ఇంకా అంటే నా దగ్గర నుంచి దొబ్బేయడానికి వస్తారంటావా? నాకు పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఎందుకు? పెళ్లి ఒక మంచి అబ్బాయి ఉంటే తొందరలో మా జ్యోతక్క నుంచి పెళ్లి చేసుకోండి, పెళ్లికి పప్పు అన్నానికి మా అమ్మల్ని కూడా పిలవండి, మేము అందరం వస్తాం. ఎందుకు పెళ్లి పప్పను నేను పప్పను ఉండి పెడతా.